సార్ పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్ అటాక్స్ వరుసగా జరిగాయి. నార్త్ వజీరిస్తాన్ డిస్ట్రిక్ట్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఒక అటాక్ జరిగింది. అండ్ అటు ఇక్కడ కూడా బలూచిస్తాన్‌లో కూడా అట్లాంటి అటాక్స్ జరిగాయి. సో బేసికలీ రెండు కూడా పాకిస్తాన్ మిలిటరీని బేస్ చేసుకుని వాళ్ళపైన దాడులే జరిగాయి. ఒకటి సూసైడ్ బాంబర్ అటాక్, ఇంకొక దగ్గర కూడా అటాక్ జరిగింది. 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ని చంపేశారు బలూచిస్తాన్లో. సో ఇది అఫ్ కోర్స్ భారతదేశపు హస్తము అని చెప్పి వాళ్ళు వాదిస్తారు. కానీ ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఒకసారి టెర్రరిస్ట్ అటాక్స్ గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఇంకొక విషయం, అసీం మునీర్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకం. యాక్చువల్లీ అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ కశ్మీర్ గురించి ఆయన మాట్లాడుతూ అన్నది, Pakistan is a strong advocate for a just resolution of the Kashmir issue in accordance with UN resolutions and the aspirations of Kashmiri people. అమెరికా పర్యటన తర్వాత అసీం మునీర్ ఇప్పుడు మాట్లాడిన మాట ఇది. యుఎన్ రెజల్యూషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ రెండు అంశాలు చెప్తారా? మొదటిది అటాక్స్ చూసామంటే కనుక నార్త్ వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి నార్త్ వజీరిస్తాన్లో మేజర్ అటాక్ జరిగింది. దాంట్లో 13 మంది సైనికులు చనిపోయారని చెప్తున్నారు. బహుశా 25-30 మంది దాకా బాగా తీవ్రంగా గాయాలు తగిలినాయి. వాళ్ళని ఎంతమంది బతుకుతారో తెలియదు అది. సో ఇది మేజర్ అటాక్ జరిగింది. ఇది ఎవరు చేశారు? టీటీపీ చేసింది. కానీ టీటీపీ యొక్క అనుబంధ సంస్థ వాళ్ళు చేశారు. పేరు ఏంటంటే కనుక హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ అని పేరు పెట్టారు. దాంట్లో కూడా ఉసూదుల్ హర్బ్ అని ఒక సబ్ఫాక్షన్ వింగ్ వాళ్ళు ఈ అటాక్ చేశారు. అలాగే జోహబ్ అని చెప్పేసి ఒక ఊరు, ఇది బలూచిస్తాన్లో ఉన్న జోబ్ అన్నటువంటి ఊరిలో 10 మంది పాకిస్తాన్ ఆర్మీలని ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టి చంపారు. అంటే అది కూడా ఏమంటారంటే ఒక సూసైడ్ అటాక్ లాంటిది. స్కూటర్లో పోతూ అది ఎక్స్ప్లోడ్ అయ్యి చనిపోయారు. ఇది జరిగింది బలూచిస్తాన్లో, కానీ అటాక్ చేసింది టీటీపీ, బలూచి లిబరేషన్ ఆర్మీ కాదు. సో ఈ రెండు మేజర్ అటాక్స్ కూడా టీటీపీ చేసింది. టీటీపీ యొక్క అటాక్స్ ఇవి. పాకిస్తాన్ ఏం చేసిందంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఐసిస్ ఖొరాసాన్ నిలబెట్టింది. ఐసిస్ ఖొరాసాన్ ఈ టీటీపీని, తాలిబాన్ని, బలూచీలు వీళ్ళు ముగ్గురికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఆఫ్ కోర్స్ కంప్లీట్గా ఐఎస్ఐ ఫండెడ్ అండ్ వెనకాల చూస్తే కనుక అమెరికన్ ఫండెడ్. వాళ్ళు ఐసిసే అమెరికన్ ఫండెడ్. సో కాబట్టి ఈ శక్తిని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ వీళ్ళని, బలూచిస్తాన్లో నేను చెప్పిన ఐసిస్ ఖొరాసాన్ ఉంది అక్కడ, అందుకని వాళ్ళ మీద టార్గెట్ వెళ్తోంది. సో అల్టిమేట్గా రమారమి గత సంవత్సరంలో 1000 మంది దాకా వీళ్ళ సైనికులు చనిపోయారని మనకు తెలుస్తుంది. అంటే రోజుకి 2-3 కనీసం యావరేజ్ పాకిస్తానీ సైనికులు చనిపోతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్లో కావచ్చు. అది ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఇంకొక లష్కర్ టెర్రరిస్ట్ ఒక అతన్ని, షౌకత్ అన్న వ్యక్తి, మళ్ళీ అన్నోన్ గన్మెన్ చంపేయడం జరిగింది. ఇతను వాళ్ళ అబ్దుల్ రెహమాన్ మక్కీ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎల్ఈటీకి, అతని అనువాయి. అతన్ని సేమ్ మురుడికి దగ్గరే, మన మురుడికి మీద దాడి చేశాం ఆపరేషన్ సింధూర్లో, మురుడికి దగ్గరే ఇతను కూడా చంపేశారు. సో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ ఆర్మీ కంట్రోల్ ఎంత గణనీయంగా క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఒక సైడ్ భారతదేశం వెళ్ళి మనం వీరవిహారం చేస్తున్నాం, మన వ్యతిరేకమైన శక్తుల్ని మనం పిట్టలు కాల్చినట్టు కాలుస్తున్నాం మనం. రెండు టీటీపీ, బలూచి ఆర్మీస్, ఈ రెండు రమారమి రోజుకి 2-3 పాకిస్తాన్ సైనికులను వాళ్ళు చంపుతున్నారు. అంతటి దారుణమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమైనా వీళ్ళకి బుద్ధి వచ్చిందా అంటే లేదు. అసీం మునీర్ మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళకు మోరల్ పొలిటికల్ సపోర్ట్ ఇస్తాం అది ఇది మొదలుపెట్టాడు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ తోటి మీటింగ్లో ఆఫ్ కోర్స్ మా ప్రజలకి ఏదో చేయండి, మాకు ఆకలి ఉంది, మాకు తిండి లేదు, మాకు ఏదైనా సహాయం చేయండి, మాకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, ఇవి కాదు చర్చ అక్కడ. మేము భారతదేశం మీద ఏమైనా చర్యలు చేయడానికి మాకేమిస్తారు? టెక్నాలజీ ఇస్తారా? డ్రోన్స్ ఇస్తారా మీరు? లేదా ఏమిస్తారు? మాకు మిజైల్స్ ఇస్తారా? ఇవే చర్చ జరిగింది. అంటే మా దేశం గొడ్డుపోయినా పర్వాలేదు, భారతదేశానికి ఏదో మేము హాని కలిగించాలి. మా 2 కాళ్ళు 2 చేతులు పోయినా మాకు పర్వాలేదు, భారతదేశం 1 వేలు పోయిందంటే కనుక మేము చాలా సంతోషిస్తాం. అటువంటి దేశం అది పాకిస్తాన్. కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్. కానీ ఈసారి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 22 ఏప్రిల్ జరిగిన పహల్గామ్ ఘటన కంటే 5 రోజుల ముందర ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. స్టేట్మెంట్ ఇచ్చిన 5 రోజుల్లో పెద్ద దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకేమైనా పెద్ద దాడి జరగబోతోందా భారతదేశంలో? ఆల్మోస్ట్ అందరు విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు మేజర్ దాడి భారతదేశంలో జరిగి తీరుతుంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకార జ్వాలలు వాళ్ళకు రగులుతున్నాయి. అందుకనే ప్రతి పాకిస్తాన్లో జరుగుతున్న ప్రతి ఘటన వెనకాల రా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. నార్త్ వజీరిస్తాన్లో జరిగినటువంటి ఘటన కూడా రా చేయించింది అని వాళ్ళు దాని మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా బలూచిస్తాన్లో జరిగినటువంటి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ ఏదైతే ఉందో
దానిని కూడా భారతదేశం రాయ్ చేయించిందని చెప్పి పహల్గాం చేశారు వాళ్ళు. మన దాని ప్రతీకారం తీర్చుకోవడానికి పహల్గాం చేయించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో చేసి తీరుతారు. మరి కాశ్మీర్లో చేస్తారా? కాశ్మీర్ ఆల్రెడీ పోయింది. కాశ్మీర్లో టూరిజం అంతా దెబ్బతినిపోయింది. కాబట్టి గతంలో ఉన్న నంబర్స్ లేవు, ఇప్పుడు జస్ట్ 15-20% వెళ్తున్నారు, అంతా పోయింది అది. కాబట్టి దాన్ని టార్గెట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇమ్మీడియట్ ఇంపాక్ట్ 40 రోజులు జరుగుతున్నటువంటి అమర్నాథ్ యాత్ర మీద వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. కోర్స్ మనం సెక్యూరిటీ గ్రిడ్ అంతా పెట్టాం, కానీ మనం దానికి ఏం చేయలేం మనం. రెండవది కావడి యాత్ర జరగబోతోంది. శ్రావణ మాసం వస్తుంది వాళ్ళకి. ఈ వచ్చే పౌర్ణమి, గురు పౌర్ణమి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మనకు అమావాస్య నుంచి ఉంటే వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి ఉంటుంది ఉత్తరాదిన. కాబట్టి ఈ గురు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజు నుంచి వాళ్ళకు కావడియాస్ జరుగుతాయి. కావడియాస్ వాళ్ళు పాపం 100 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తారు. మనకు తెలిసిన విషయమే కదా, వాళ్ళు కావడి పెట్టుకొని వెళ్తుంటారు. అక్కడేమైనా జరుగుతుందా? ఆల్రెడీ మనం చూస్తున్నాం అక్కడ చాలామంది ముస్లిమ్స్ హిందూ పేర్లతోటి వైష్ణవ్ డాబా అని, బ్రాహ్మణ్ డాబా అని ఇటువంటివో పెట్టుకొని వాళ్ళు శ్రీరామ్ డాబా అని పెట్టుకొని వాళ్ళు ముస్లిమ్స్ దాన్ని నడిపిస్తున్నటువంటి వాటి మీద కూడా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అక్కడేమైనా జరుగుతుందా? లేదా ఇండస్ట్రియల్ హబ్స్ అయినటువంటి హైదరాబాదు, తర్వాత బెంగళూరు, ముంబై ఇటువంటి ప్రాంతాల్లో జరుగుతుందా? ఏదో ఒకటి ఘటన తప్పకుండా జరుగుతుంది అని మాత్రం అందరూ చెప్తున్నారు. సో ఆఫ్ కోర్స్ మనం చాలా అప్రమత్తంగా ఉన్నాం, చాలా కేర్ఫుల్గా ఉన్నాం. కానీ ఒక స్లీపర్ సెల్ని మనకు ట్రాక్లో లేనటువంటి సడన్గా యాక్టివేట్ కొడితే కనుక మనం ఆపలేం. వాళ్లకు మనం 10 అటాక్స్ని ఆపగలిగితే ఒక్క అటాక్ కూడా సక్సెస్ అయినా చాలు, అంతే కదా మరి. కాబట్టి ఆ దృష్ట్యా కొద్దిగా చాలా సెన్సిటివ్ ఇతని స్టేట్మెంట్ని ఆ దృష్టిలో చూడాలి. ఏదో మేజర్ ఘటన భారతదేశంలో జరుగుతుంది అన్నట్టు సూచనలే మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం, లెట్ us see. మన రెస్పాన్స్ తర్వాత చాలా తీవ్రంగా ఉండవచ్చు. బహుశా ఈసారి కరాచీని లేపేయచ్చు మనం, దట్స్ ఓకే. బట్ అటాక్ మాత్రం ముందు జరిగేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్నది ఈరోజు అతని స్టేట్మెంట్లో మనకు కనిపిస్తుంది. ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.